మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ప్రతిదినము దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, మరి ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఏబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనంలో 2వ లైన్ లో చూద్దాము. చూడండి. ఆయన గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. హీ డస్ గ్రేట్ థింగ్స్ విచ్ వీ కెనాట్ కాంప్రిహెండ్. అంటే దేవుడు మనము గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములు చేస్తాడంటండి. మనం అనుకుంటాము దేవుడు ఏం చేశాడండి, మాకేం చేశాడు అని పడిపోతూ ఉంటాం. అంటే ఒక్కొక్కసారి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉంటాం. అటువంటి సిచ్యువేషన్స్ మన జీవితాల్లో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. ఏం జరుగుతుందో తెలియని, గ్రహింపలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే దేవుడు మనకి గొప్ప కార్యాలు చేస్తాడంట నీ పట్ల. ఎంత గొప్ప కార్యాలంటే నువ్వు ఊహించలేనటువంటివి, గ్రహింపలేనటువంటివి, నీ నీ యొక్క తలంపుకు రానటువంటి గొప్ప కార్యములు ఆయన నీ పట్ల చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన దేవాతి దేవుడు భూమిని, ఆకాశమును, సముద్రమును, సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అండి. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సూర్య చంద్ర నక్షత్రాదులు ఆయనవి. ప్రకృతి ఆయన శాసిస్తే నిలిచిపోయిందండి. ఋతు క్రమం అనేది, వర్షం అనేది, మంచు అనేది, అగ్ని అనేది సమస్తము ఆయన సమకూరిస్తే సమకూర్చబడినవి. ప్రకృతి నియమం అంతా కూడా దేవుని యొక్క మాటను బట్టి నడుస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో జరుగుతున్నటువంటి భయంకరమైన బ్లోట్. ఎందుకంటే ఆ యొక్క ఆయిల్ బావులు, ఆ యొక్క ఆ భూమిలో నుంచి వస్తున్నటువంటి ఆ చమురును, ఆ ఆయిల్ ను మరి ప్రభు సృష్టించిందే కదండి. అదే దేవుని సృష్టి కదా. భూమిలో నుంచి మానవుడు దాన్ని వెలికి తీసి ఆ వనరులను యూజ్ చేసుకుంటున్నాడు. మీరు భూమిని నిండించండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, అనుభవించండి అని దేవుడు చెప్పినప్పుడు ఆ భూమిలో వచ్చేటటువంటి ఆ ఆయిల్ ని మనము తీసుకోవడానికి మానవ ప్రయత్నముగా చేస్తూ ఉన్నప్పుడు కొంత ఫలించింది, కొంత ఏం జరుగుతుందంటే భయంకరమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇప్పుడు నిన్నటి దినము January 5th మరి 2026 11:30కి స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క మంటలు ఇప్పటికీ కంట్రోల్ కాలేదు. అంటే మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలన్నిటిలో కూడా కొంతవరకే ఆ మంటల్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడండి. అంటే ప్రకృతిని మరి కంట్రోల్ చేయటం మానవుని వల్ల కాదండి. కానీ దేవుడు ప్రకృతిని శాసించగలడు. ప్రకృతిని ఆజ్ఞాపిస్తే ఆగిపోతుంది. నీవు ఆగు అంటే ఆగుతుంది. గాలి తుఫాన్లు సముద్రం మీద కొడుతున్నప్పుడు శిష్యులైతే భయపడిపోయారు. యేసు ప్రభు వారు పైకి లేచి గద్దించాడండి. సముద్రమును, గాలిని, తుఫాన్ని గద్దించినప్పుడు నిమ్మళమైనట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన దేవుడు చేసేటటువంటి కార్యాలు ఎలా ఉంటాయంటే అవి మనం గ్రహించలేం, మనం అవి ఊహకు అందుకోలేం. అటువంటి గొప్ప కార్యాలని జీవితంలో దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కార్యాలని జీవితంలో ఆగిపోయినాయేమో, కొన్ని సంవత్సరాలుగా మానసికమైన ఒత్తిడేమో, కొన్ని సంవత్సరాలుగా కుదరని రోగమేమో, ఆర్థిక సమస్యలేమో, ఇప్పటికీ ఒక కొలికి రాని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఇప్పటికీ నీ చదువు విషయంలో ఏమో కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నానండి, నాకు ఇంతవరకు సీట్ రాలేదు, నేను ఐఏఎస్ లేదా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను, ఇంతవరకు నేను పొందుకోలేకపోయాను, లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావో నువ్వు పొందుకోలేకపోతున్నావేమో. 97 వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సిలో ఓడిపోయారండి. 91, 81 వచ్చిన వాళ్ళు కూడా ఎంతో నిరుత్సాహపడిపోతున్నారు. మేము గెలవలేకపోయాము అని నిరుత్సాహపడిపోతున్నారు. వారి జీవితాల్లో కార్యం, వారు అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇట్లా ఎంతో మంది నిరుత్సాహంలో ఉన్నవారు ఉండవచ్చు. కానీ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కాదు, కానీ దేవుడు నీ పట్ల ఎంత మరి తన ప్రణాళికను కలిగి ఉన్నాడనేది నీవు గ్రహించగలిగినట్లయితే జాబ్ కంటే గొప్ప ప్రణాళిక దేవుడిని ఎడల గ్రహించి గొప్ప కార్యములు చేస్తానని దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రత్యేకంగా మరి అక్కడ ఈ యొక్క కోనసీమలో వస్తున్నటువంటి ఆ మంటలు కంట్రోల్లోకి రావాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. 1995లో కూడా పారసిల్లలోను, అలాగే 2014లో వచ్చేసి నగరిలోను, ఇప్పుడు ప్రజెంట్ మరి ఇరుసుమండలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మంటలు కంట్రోల్ అవి కంప్లీట్ గా వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలని వారందరూ మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉండగా ప్రభుత్వ అధికారులు సరైనటువంటి మరి డెసిషన్ తీసుకొని వారికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేలాగా మనం అందరం ప్రార్థన చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ
మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, అయా ప్రత్యేకంగా తండ్రి, ఆయా మంటలు కంట్రోల్లోకి వచ్చటకు సహాయం దయచేయండి. ఆ గ్యాస్ లీకేజ్ అంతా ఆగిపోవటకు సహాయం దయచేయండి. అక్కడున్న ప్రజలందరికీ తగినటువంటి ఆయా ఆహార సదుపాయము, వాటరు, వారికి కావాల్సిన మెడిసిన్ సమస్తం మీరు సమకూర్చండి ప్రభా. ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేకుండా తండ్రి, హిర్సుమండు గ్రామస్తులందరికీ తగినటువంటి నాయన మరి అవసరతలన్నీ మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారులకు కూడా తగిన జ్ఞాన వివేచన ఆత్మను దయచేయండి. జ్ఞానము నీ యొద్ద ఉన్నది ప్రభా. సమస్తమైనటువంటి నాయన కార్యములు మీరే చేయగలిగిన దేవుడు తండ్రి. సహాయము దయచేయండి. ఇప్పటికీ నాయన మరి నిన్నటి దినం నుంచి ఇప్పటికీ నేను చిన్న బిడ్డలు స్కూల్స్ నుంచి వచ్చిన వారు అలాగే యూనిఫామ్స్ లోనే ఉన్నారు ప్రభా. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరే చేయమని, ఈ మంటలు యేసు నామంలో మీరు కంట్రోల్ చేస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయరా. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్.